ఈరోజు ఉదయమే లేచేసరికి పిట్టలు గోల గోలగా అరుస్తూ ఉన్నాయన్నమాట అండి. ఏంటా అని చూస్తే ఈ పిల్లి తిరుగుతూ ఉన్నది. పిల్లి సాధారణంగా తిరిగినప్పుడల్లా ఇవి అలానే అరుస్తూ ఉంటాయండి. ఏయ్ ఉషా ఉషా పిల్లి వచ్చినప్పుడల్లా ఈ పిట్టలు గోల గోల చేస్తున్నాయి. ఏయ్ ఉషా ఉషా ఉషా. అయితే గార్డెన్ అంతా కూడా ఒక రకమైన స్మెల్ వస్తూ ఉందన్నమాట. ఎలక చచ్చిన వాసన వస్తుంది. మొత్తం అంతా తిరిగి చూస్తూ ఉన్నానండి. ఎక్కడా ఏమీ కనపడట్లేదు. కొంచెం మొక్కలు ఇవన్నీ కూడా ఎక్కువగా పెరిగినప్పుడు ఈ ప్రాబ్లమ్ కూడా ఉంటద్దండి. నాకు అంటే ఎలక చచ్చిన వాసన అంటే ఎలక చచ్చిపోతేనే కాదండి. ఏ ప్రాణి అంటే బర్డ్ లాంటిది ఏదన్నా చచ్చిపోయినా కూడా అలానే స్మెల్ వస్తూ ఉంటుంది. మన గురు పిట్టలు మన ఇంట్లో గూడు పెట్టినాయి కదండీ! ఆ పిట్టలు ఎక్కడన్నా చచ్చిపోయినయా? ఇలాగా నాకు పరిపరి విధాలా ఆలోచిస్తూ ఇవాళ ఉదయం అంతా ఇదే పనండి. వెతుకుతూనే ఉన్నా, తిరుగుతూనే ఉన్నా గార్డెన్ అంతాని. ఇంతలోకి మా వారు కూడా లేచొచ్చారు. ఆయన కూడా వెతుకుతున్నారు. ఒక 10 మల్లె పువ్వులు కలిపిన మల్లె పువ్వు ఒకటి విడుస్తోందని చెప్పాను కదండీ! అదిగోండి మళ్ళీ మొగ్గ వేసిందనమాట. అది ఇంకా విచ్చుకోలేదు. రేపటికి రెడీ అవుతద్దనుకుంటున్నాను. ఆ మల్లె పువ్వు వాసన రావట్లేదండి. ఇక్కడ సంపంగి కోడిగుడ్డు సంపంగి ఉంటుంది. అది కూడా ఒకటి విడిసింది. ఆ స్మెల్ రావట్ల. మొత్తం ఈ ఎలక చచ్చిన వాసనతోనే గార్డెన్ అంతా నిండిపోయిందండి. ఇంతలోకి ప్రేమ కూడా లేచొస్తే, ప్రేమ, మా వారు, నేను ముగ్గురం ఈ గార్డెన్ అంతా తిరిగి ఎతుకుతూనే ఉన్నామనమాట. ఫైనల్‌గా ఈ దుబ్బులో ఉన్నాదండి. చచ్చిపోయిన పందికొక్కు ఉన్నదనమాట. దాన్ని ఇంక యువతలకి లాగి పడేశారు మా వారు. ఇక డస్ట్ వాళ్ళొచ్చినప్పుడు వెయ్యాలనమాట. ఏవండీ ఒక ఉదయం ఇలా స్టార్ట్ అయితే మాత్రం గందరగోళంగా ఉంటద్దండి. కాకపోతే అది కనిపించింది కాబట్టి ఇక గొడవ లేదులెండి. ఇంతలోకి మార్నింగే రమణమ్మ వీళ్ళు వచ్చేసేస్తారు కదా! రమణమ్మని పిలిచి కొంచెం తీసేయమ్మా అని చెప్పాననమాట అండి. అక్కడ మొక్కల్లో అమ్మాయి బొమ్మ దగ్గర చూడు, కాళ్ళ దగ్గర ఉంది. మార్నింగే ఎప్పుడు కూడా అండి ప్లెజెంట్‌గా లెగుస్తానండి. అసలు డే మొత్తంలో కూడాని నాకు మార్నింగ్ టైం అంటే చాలా చాలా ఇష్టం అనమాట అండి. ప్రశాంతంగా ఉంటది. ఎక్కడ ఏ గోల ఉండదు. చిలకమ్మలే అరుస్తూ ఉంటాయి. నాకు నచ్చిన స్తోత్రాలు, సుప్రభాతాలు ఇవన్నీ పెట్టుకుంటాను. రాత్రిపూట పువ్వులు విడుస్తాయి కదండీ! అవి మార్నింగ్‌కి మంచి స్మెల్ వస్తూ ఉంటాయి. పారిజాతాలు, మల్లె పువ్వులు, సంపంగి పువ్వులు ఇటువంటియన్నీ రాత్రి విడిచే పువ్వులు ఉంటాయి చూడండి. అవి చక్కని స్మెల్ వస్తూ ఉంటాయి. వాటరింగ్ చేస్తూ ఇదంతా తిరుగుతూ ఉంటా. కానీ ఇలాంటి ఒక చెడ్డ స్మెల్ లాంటిదొస్తే మాత్రం అసలింక నిలబడలేమండి. మొత్తం తిరుగుతూనే ఉంటాం కదా! అలానే ఒక కడివెడు పాలల్లోనండి ఒక చిన్న ఉప్పు కణిక గనక పడితే పాలన్నీ విరిగిపోతాయి అంటారు చూడండి. అలాగా డేలో మనకి స్టార్ట్ అయినప్పుడు కొంచెం డిస్టర్బ్డ్‌గా స్టార్ట్ అయితే దాని ఇంపాక్ట్ రోజంతా కూడా మొయ్యాల్సొస్తదండి. అప్పుడేం చేయాలో తెలుసా అండి? మనకి నచ్చిన పని చేయాలి. వెంటనే దాని నుంచి బయటకొచ్చేస్తాం. అలానే ఒక మంచి మాట, ఒక మెచ్చుకోలు కూడా మనకి చాలా ఆనందాన్నిస్తదండి. మొన్న రమణమ్మకి మామిడి పండిచ్చానండి. అక్కడే తినేసావా? మన తోటలోయి కదా! చాలా తీగుంటాయి. సరేమ్మా. తుక్కేం లేదు. అవునది టేస్ట్. కవర్ ఇవ్వనా? ఉందా కవర్? సరే. ముందు రోజు నేనిచ్చిన మామిడి పండుని అక్కడే కూర్చొని తినేసిందంటండి. చాలా బాగున్నదమ్మా అని చెప్పి రమణమ్మ మెచ్చుకుంటే నాకు ఎంతో ఆనందంగా అనిపించిందండి. మొత్తం ఆ డిస్టర్బెన్స్ అంతా పోయిందండి. అలానే మూడ్ ఆఫ్‌గా ఉన్నదనుకోండి, మనకి నచ్చే పనులు చేస్తే మూడంతా హ్యాపీగా మారిపోతుందండి. మనకి నచ్చేవేముంటాయండి? ఏమన్నా ఎదుటి వాళ్ళకి ఇవ్వటం, ఇచ్చేటప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. మా అంగకి మామిడి పండు ఇచ్చాను, కప్పికి టిఫిన్ పెట్టాను. సాయి నేను ఇద్దరం కలిసి వాటర్ యాపిల్ కొన్ని ఉంటే అవి కోసుకుని ఇద్దరం కలిపి తిన్నాము. ఇంతలోకి బసవయ్య వచ్చాడండి. సాయి దా స్వామి, అది ఎక్కలేకపోతుందిరా. కాళ్ళు చూడు అసలు, కాళ్ళు కూడా అదిగో. స్వామి వస్తావా నా తండ్రి? రానాయన. ఈ బక్క చిక్కిపోతున్నాయిరా అన్నీను. స్వామి రాగలవా? నువ్వు వస్తే ఆనందమే.
నా స్వామి రా అయ్యా, రా అయ్యా, దా స్వామి. అక్కడ కాదు అది ఆ పళ్ళని తినేసింది ఆల్రెడీ. ఇదివరకు ఈ బసవయ్య వస్తే ఒక మంచి స్వీట్ వాసన వచ్చేదండి. ఇప్పుడు రావట్లేదు, అంటే దాని ఆరా తగ్గిపోయిందనమాట అండి. ఇగోండి ఇలా పక్క చిక్కిపోయి ఉన్నది, అందువల్ల ఏమో. అందుకనే అండి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, పాజిటివ్గా ఉండాలి, నెగిటివ్ దరి చేరకూడదు అనేది. అందుకే ఆ పాజిటివ్ పోతుంది అనమాట. ఇదే ఉదాహరణ అండి. అసలు చూడండి, మంచి సువాసన వస్తూ ఉండేది ఎప్పుడు నేను చెప్పేదాన్ని కదా, కానీ ఇప్పుడు చూడండి అసలు దారుణంగా ఎండిపోయింది అసలు డొక్కలైతే. నా స్వామి, రోజు రా స్వామి, నీకు సేవ చేసుకుంటాను, దాణా పెడతాను స్వామి, రోజు రా. మామిడి పళ్ళు ముగ్గినట్టుగా పంచిపెడుతూ ఉన్నాం అన్నమాట అండి. రోజుకి కొన్ని చొప్పున ముగ్గుతున్నాయి. ఇప్పుడు నరసమ్మ, వరము, మంగ లేదా రమణమ్మ వీళ్ళకి ఒక్కొక్క పండు ఇస్తూ ఉంటాను అనమాట. పండిన వాటిల్లో అంటే ఒకేసారి ఒక్కళ్ళకే ఇవ్వటం కాకుండా అలాగా ఒక్కొక్క పండు చేతిలో పెడతా. నా దగ్గర మామిడి పళ్ళు ఉన్నన్ని రోజులు అలానే ఇస్తూ ఉంటాను అనమాట అండి. అయితే దేవుడి దగ్గర మామిడి పళ్ళు పెట్టాను కదా, సాక్షాత్తు బసవయ్యే వచ్చాడు, ఆయనకన్నా ఇంకేంటి స్వీకరించేది. నన్ను 2 మామిడి పళ్ళు తెచ్చి బసవయ్యకి పెట్టానండి. అవి బసవయ్య ఆనందంగా తింటూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. అంటే మనం సంతోషించే విషయం ఏదైతే దాన్ని మనం డెవలప్ చేసుకుంటూ ఉండాలండి. నాకెప్పుడు వీటిలోనే ఆనందం ఉంటుందండి. ఉదయం లేచి కృష్ణయ్యతో, చిలకలతో, ఆవులతో, పిట్టలతో, మొక్కలతో, పువ్వులతో, మా చుట్టుపక్కల వాళ్ళతోటి, మా ఇంటికి వచ్చే వాళ్ళతోటి, లేదా ఇళ్ళ వెంబట ఏమన్నా అమ్మకానికి వస్తే పిలిచాను అనుకోండి, వాళ్ళతోటి మాట్లాడుతూ ఏదో ఉన్నంతలో వాళ్ళకి ఇవ్వటం. ఒక మంచి మాట కావచ్చు, ఓ పండు కావచ్చు, ఓ ఫలం కావచ్చు, ఓ పువ్వు కావచ్చు, ఏదైనా సరే అండి, ఆ ఇవ్వటంలో నేను ఆనందం పొందుతాను. నేను నిజంగా ఒకటి అనుకుంటానండి, ఎదుటి వాళ్ళని సంతోషపెట్టడం చాలా ఈజీ అండి. అలానే ఎదుటి వాళ్ళని బాధించటం కూడా చాలా ఈజీ అండి. ఇక మన మనస్తత్వం ఎలా ఉండాలి అనేది మనమే డిసైడ్ చేసుకోవచ్చండి. ఒక్కోసారి మనకి మూడు సరిగా లేనప్పుడు కూడా మనకి మనం సర్ది చెప్పుకుని మంచిగా ఆలోచిస్తే మనం హ్యాపీగా ఉండొచ్చు, ఎదుటి వాళ్ళు కూడా మన వల్ల హ్యాపీగా ఉంటారండి. ఇంకా ఈరోజు మామిడి పళ్ళు ఇంకా కొందరికి పంపటానికని అన్నీ చెప్పి తీసేయను అనమాట అండి. చెప్పాను కండి, అన్నీ ఒకేసారి పండవు, కొన్ని పండుతూ ఉంటాయి అన్నమాట. ఈ రోజున చంద్రం గారికి పంపిస్తున్నానండి. చంద్రం గారు అనగానే మీరు గుర్తుపట్టేసి ఉంటారు, మాకు ఎవ్రీ ఇయర్ ఆవకాయ పచ్చడి పంపిస్తారు. మా పద్మ వర్కింగ్ అనమాట అండి. చంద్రం గారు మిస్సెస్ టీచర్ అనమాట, గవర్నమెంట్ టీచర్ వర్కింగ్. అయినా సరే అండి అంత ఆవకాయ పచ్చడి పట్టించి అందరికీ పంపిస్తారనమాట. సరే తన కోసం నేను చెప్పి 2 శారీస్ కూడా నేను పక్కన పెట్టాను అనమాట. ఈ శారీస్ కూడా తనకి పంపిస్తున్నాను. ఇదేమో చిల్లపల్లి సిఎంఆర్లో తీసుకున్నానండి. అంటే ఇప్పుడు చిన్న ఫంక్షన్స్కి వాటికి కట్టుకోవటానికి వీలుగా పట్టు ఈ 50% ఆఫ్లో పెడితే అందులో తీసుకున్నాను అనమాట అండి. ఈ లైట్ ఎల్లోది, ఇంకొకటేమో ఫ్యాన్సీ శారీ. ఈ 2 శారీస్ మా పద్మ కోసం తీసాను. తను చాలా హైట్గా ఉంటుందండి. సో ఈ శారీస్ తనకి చాలా బాగుంటాయి నన్ను అనిపించి తను రెగ్యులర్గా స్కూల్కి కట్టుకు వెళ్ళటానికి కూడా బాగుంటాయి అని చెప్పి 2 శారీస్ మామిడి పళ్ళు పంపిస్తున్నానండి. పర్యావరణాన్ని కాపాడాలి, ప్రభుత్వ విన్నపాన్ని మనం మన్నించాలి, గౌరవించాలి. అందుకని సైకిల్ బయటికి దిగిసాడండి ప్రేమబాబు. మా చంద్రబాబుకి ప్రతి ఏటా బట్టలు వేసుకుంటూ ఆవకాయ పచ్చడి తినేయటమే కాదు, అలా చంద్రం అన్నయ్యకి ఆవకాయ పచ్చడి తెచ్చుకుని ఉట్టి థ్యాంక్స్ చెప్తే కాదంటండి. సరే వెళ్ళరా, ఇచ్చిరా. నేనే వెళ్దాం అనుకున్నాను కానీ మేము వెళ్తే కొంచెం హడావిడి చేస్తుందండి పద్మ, అందుకనే ఎందుకు ప్రేమతో పంపించేసాను అనమాట. తనకి శారీస్ను మామిడి పళ్ళు పంపిస్తున్నాను. సైకిల్ కథ బాగుందయ్యా. తనకి నచ్చినట్టు ఒకసారి కారు తీస్తాడు, ఒకసారి బండి తీస్తాడు, ఒకసారి సైకిల్ తీస్తాడు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? హైదరాబాద్ నుంచి వచ్చారు. మా ఊళ్ళమ్మ తల్లిని దర్శించుకున్నారా? ఓకే అండి, సంతోషం అండి, థ్యాంక్ యూ. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు అనమాట అండి, హైదరాబాద్ నుంచి వచ్చారు.
వారికి కూడా మన తోటలో మామిడి పళ్ళే తాంబూలంగా ఇచ్చాననమాట. వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారనమాట. "అబ్బా! మీ మామిడి పళ్ళు మాకు రాసి పెట్టున్నాయన్నమాట అమ్మా" అని చెప్పి వారు చాలా సంతోషంగా స్వీకరించారండి. ఇక ఈరోజు ఈవినింగు మా వారు, నేను బయలుదేరి ఒక పనికి వెళ్తున్నాం అనమాట అండి. మాకు దగ్గరలో ఉన్న ఉండి అనే ఊరు తీసుకువెళ్తున్నారు మా వారు. ఎందుకంటే మన పర్ణశాల దగ్గర పంటకాలం ఉంది. పంటకాలం గట్టున రేవు కట్టాము. ఆ రేవు గట్టు మీద ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టుకోవాలి అనేది నా కోరికండి. ఎందుకంటే నేను ఎప్పుడు దారంట వెళ్ళేటప్పుడు, గ్రామాల్లోంచి వెళ్ళేటప్పుడు ఇట్లా పంటకాలవ గట్టున రేవులు కట్టి దాని మీద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందనమాట. ఎప్పుడూ అనుకుంటా, అబ్బా! ఎవరో ఎలా పెట్టుకున్నారో, ఎంత బాగున్నాదో చూడండి అని తెగ మురిసిపోతూ ఉండేదాన్నండి. సరే, భగవంతుడు నాకు అటువంటి అవకాశాన్ని ఇచ్చాడు కదా! నేను కూడా అలాగా రేవులో ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టుకోవాలనేది నా కోరిక అనమాట. అయితే ఆ విగ్రహాలు దొరకట్లేదండి. అంటే మామూలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌వి అవి పెట్టరనమాట. అవి త్వరగా పాడైపోతాయి. సిమెంట్ విగ్రహమే కావాలి. చాలా చోట్ల ఫోన్ చేసి కనుక్కోవటం జరుగుతోందనమాట అండి. కొన్ని చోట్ల ఎక్కువ ఖరీదు చెప్తున్నారు. ఆహ్, ఏదైనా కూడా అండి బై ఆర్డర్ చేస్తాము అని చెప్తున్నారు. ఒక 20 రోజులు పడతదని అని కొందరు చెప్పారు. నెల పట్టుద్దని కొందరు చెప్పారు. రాజమండ్రి దగ్గర కాతేరు అని ఉంటుందంటండి. అక్కడ రాతి విగ్రహాలు, సిమెంట్ విగ్రహాలు ఫేమస్ అంట. వాళ్ళకి కూడా ఫోన్ చేసి కనుక్కున్నాము. అసలు ఎటువంటి విగ్రహం పెట్టాలి అనేది ఆ ఫోన్ ద్వారానే తెలిసిందనమాట అండి. అయితే మా వారన్నారు, ఇక్కడ ఉండిలో కూడా తయారు చేస్తారు, వెళ్దాము అని చెప్పి ఈరోజు తీసుకువెళ్తున్నారనమాట. ఉండి మాకు పెద్ద దూరం ఏం కాదులెండి. భీమవరానికి ఒక 10, 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కానీ మేము వెళ్ళేసరికి చీకటి పడిపోయిందండి అక్కడికి. అదేమో క్లోజ్ చేసి ఉన్నది హౌసు. అక్కడ ఫోన్ నెంబర్ ఉందనమాట. ఫోన్ చేశాము. చేస్తే మా కార్ఖానా దగ్గర కుర్రోడు ఉన్నాడండి, వెళ్ళి చూడండి, నేను లేను అని ఆయన చెప్పారనమాట, ఓనర్ గారు. సరే, అక్కడికి వెళ్ళాము. చీకటి పడిపోయిందనమాట అండి. ఆ చీకట్లోనే విగ్రహాలని చూసుకున్నాను. ఒకే ఒక్క ఆంజనేయ స్వామి విగ్రహం ఉన్నాదండి. మిగతా విగ్రహాలు అవన్నీ కూడా ఉన్నాయి. అంటే కృష్ణుడు, వినాయకుళ్ళు, రాధాకృష్ణులు, అమ్మవారి బొమ్మలు చాలా ఉన్నాయండి అక్కడ. ఎక్కువ అమ్మవారి విగ్రహాలు, గ్రామ దేవతల విగ్రహాలు, ఇలాంటివి అన్నీ కూడా ఉన్నాయి. వినాయక స్వాముల్ని ఎక్కువ చేస్తున్నారంటండి. ఇక త్వరలో వినాయక చవితి రాబోతోంది కదండీ! అందుకననమాట. కృష్ణయ్యలు కూడా ఎక్కువ ఉన్నారనమాట. మన ఇంట్లో ఆల్రెడీ కృష్ణయ్యలు చాలామంది ఉన్నారు కదండీ! మళ్ళీ కొత్తగా మన ఇంటికి కృష్ణయ్య కూడా వచ్చాడు. నాకు కృష్ణయ్య కన్నా కూడా ఆంజనేయ స్వామి బొమ్మ పెట్టాలనేది కోరిక కాబట్టి, ఆంజనేయ స్వామి బొమ్మనే అడిగితే ఒకే ఒక్కటి ఉన్నదండి రెడీగా అని చెప్పి చూపించారు. ఇది 3 అడుగుల ఎత్తున ఉన్నది అని చెప్పారనమాట. అంటే ఇది ఇంకా హాఫ్ ఫినిషే అయ్యుంది. పూర్తి ఫినిషింగు మనం ఓకే చేస్తే చేస్తారని చెప్పారు. నాకు చూడంగానే నచ్చిందండి. ఎందుకంటే ఎలాంటి విగ్రహం పెట్టాలి అనేది కాటేరు ఆచార్య గారు ఫోన్‌లో చెప్పారు కదండీ! సేమ్ అలాంటి విగ్రహమే రెడీగా ఉన్నాదండి. 20 రోజులు, నెల రోజులు పడుతుంది అనుకున్న పని ఒకే ఒక్క నిమిషంలో అయిపోయినట్లు అనిపించిందండి. రేపు మార్నింగ్ వచ్చేయండి, మీకు రెడీగా ఉంచుతాము అని చెప్పేసరికి చాలా హ్యాపీగా ఇక బయలుదేరి ఇంటికొచ్చామండి. ఇంటికొచ్చేసరికి 9:30 అయిపోయింది. నాకు నచ్చినట్లు హనుమయ్య దొరికేసరికి చాలా చాలా సంతోషంగా అనిపించిందండి.